హెచ్ఎండీఏపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించేందుకు సన్నద్ధమన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించేందుకు సన్నద్ధమన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, సీఎం రివ్యూలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఓఆర్ఆర్ టోల్ అక్రమాల్లో జరిగిన లీజ్ అక్రమాల్లో జరిగిన దానిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు జరిగిన హెచ్ఎండిఏ రివ్యూలో పూర్తిగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వేశారు 2023 ఏప్రిల్లో తీసుకున్న ఓఆర్ఆర్ టోల్ టెండర్ లీజ్ సంబంధించి 7,380 కోట్లకు నాడు ప్రభుత్వం టెండర్ తీసుకుంది. ఆ టెండర్లో అక్రమాలు జరిగాయంటూ కూడా నాడు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. అయితే ఈ అంశంపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలంటూ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ టెండర్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పారు. ఇక సిబిఐ లేదా ఆ సమాన స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 ఏప్రిల్లో ఈ ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన నిర్వహణ సంబంధించి ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేటు కంపెనీకి గత ప్రభుత్వం అప్పజెప్పింది. 7,380 కోట్లకు దాదాపు 30 సంవత్సరాలకు ఓఆర్ఆర్ నిర్వహణ అదేవిధంగా మరమ్మతులకు సంబంధించి కూడా పూర్తిగా ఈ సంస్థకు అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంట్లో అక్రమాలు జరిగాయి. ప్రతిరోజు దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏటా 427 కోట్ల వరకు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది ఓఆర్ఆర్ నుంచి. కానీ రమారమిగా ఒక రోజు 1 కోటి రూపాయల ఆదాయం వచ్చినా సంవత్సరానికి 325 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ 30 సంవత్సరాల్లో దాదాపు 10,950 కోట్లు అవుతుంది. కానీ గత ప్రభుత్వం దీంట్లో కేవలం 7,380 కోట్లకు మాత్రమే ఈ ఓఆర్ఆర్ టోల్ టెండర్లను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పింది. దీంట్లో అక్రమాలు జరిగాయంటూ నాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలా ఈ ప్రభుత్వంలో పూర్తిగా నాటి ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్కి, మంత్రి కేటీఆర్కి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్కి ముడుపులు అందాయి. అందుకే ఈ తక్కువ కోట్ చేస్తూ 30 ఏళ్ళు ఓఆర్ఆర్ను పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పారంటూ కూడా గతంలో ఆరోపణ చేశారు. ఇక వరుసగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం జరిగిన అవినీతిపై ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అక్కడ జరిగిన 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి దాంట్లో ఎవరికి భాగస్వామ్యం ఉందంటూ కూడా కాళేశ్వరం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇక ఓఆర్ఆర్పై గతంలో ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అక్రమాలను విచారణకు ఆదేశిస్తుంది. దీంట్లో జరిగిన ఎవరైతే నాడు అధికారులు కీలకంగా వివరించారు, టెండర్లు కీలకంగా వివరించారో అధికారులందరిపై కూడా క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా ఈరోజు జరిగిన హెచ్ఎండిఏ రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు జరిగిన టెండర్లో కీలకంగా వివరించిన అధికారులు ఎవరు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలి. సిబిఐ లేదా అదే సమాన స్థాయి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేస్తే అక్రమాలు ఎక్కడ జరిగాయి, నిధులు ఎటువైపు వెళ్ళాయి, ఎవరి కోసం ఈ టెండర్లు వేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఈ ప్రభుత్వం దాంట్లో జరిగిన అక్రమాలను బయటపెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ నిధులనంతా కూడా నాడి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలకు అప్పచెప్పడానికి ఎన్నికల నిర్వహణ కోసం మాత్రమే ఈ టెండర్లు వేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. ఇక ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి
టోల్ లీజ్ సంబంధించిన అక్రమాల్లో ఉన్న ఈ ఎవరైతే అధికారులు కీలకంగా వివరించారో వారిపై చర్యలు తీసుకోవడానికి కొత్త ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం.